మేషే భరణి సంజాతం శ్రీవత్సకులభూషణం రత్నమార్య గురుపుత్రం రామానుజమహం భజే. నమామ్యహం గురునిత్యం వేద వేదాంతపారగం సూర్యశ్రీ వెంకటాక్షించ లోక కళ్యాణకారకం. భగవద్బంధులరా, మనం శ్రీరామచంద్రస్వామి వారి వైభవాన్ని తెలుసుకునే ముందు ఉపన్యాసకులు అన్నవాళ్ళు ఎలా ఉంటున్నారో అది జ్ఞాపకం చేసుకుంటూ అది దృష్టిలో పెట్టుకుని శ్రీమద్ రామాయణాన్ని చదివే ప్రయత్నం చేయండి. కొత్త వాళ్ళు, పాత వాళ్ళకి చెప్పక్కర్లేదు. భీష్ముడు శాంతి పర్వంలో ప్రబోధన ఎలా ఉండాలి, ఉపన్యాసం ఎలా ఉండాలో చెప్తాడు. ఒక చోట విజ్ఞాయతే హి యై వేదా సధర్మా సక్రియా ఫలా సధర్మానిఖిలా వేదా ప్రవక్త్రేభ్యో వినిశ్రుత. గ్రంథం చదివేసి నాకు అర్థమైపోయింది, తెలుగులో చెప్పేస్తాను అనుకుంటూ శ్లోకాలు ఒక 200 చదివేసి టక కొంతమంది ఉపన్యాసాలు ఉంటారు. శ్లోకం మొదలు పెడితే 10 శ్లోకాలు చదువుతారు, జనాలు చప్పట్లు. తెలుగు పద్యాలు కూడా అంతే, పోతనగారి పద్యాలు లాంటివి టక చప్పట్లు. దాంట్లో ఒక పదాన్ని చెప్తారు. ఒక్క రుక్మిణీ కళ్యాణం మేము ప్రయత్నిస్తే 80 గంటలు చెప్పడం జరిగింది కాకినాడలో, 40 రోజుల పాటు. ఎక్కడ ప్రత్యేకించి జోకులు ఇలాంటివి కాదు. సంస్కృతంలో ఉన్న దాని పదాలు, తెలుగులో ఉన్న పదాలు, ప్రతి పదానికి అంతరార్థం చెప్పుకుంటూ వెడితే విన్నారు జనాలు. అది 2000 సంవత్సరాలు జరిగింది. చిన్న మాట చెప్పి ముగిస్తాను. దాంట్లోంచి శృత్వా గుణాన్ భువన సుందర ఉంది. అందరూ మనం ఏం చెప్పుకుంటాం, లోకాల్లో అందగాడ అంతే. మాకు ఆ భువన సుందర పదమే చమత్కారంగా అనిపించి ఒక 20 నిమిషాలు పట్టింది. అది సూక్ష్మంగా చెప్తాను. మొదటగా రా అందట ఆవిడ. అదేమిటి? రకారం అగ్ని బీజాక్షరము, అగ్నేరాప ఆప పృథివీ. ఇంచేత మొదటి 3 అవతారణాయే మత్స్య కూర్మ వరాహములు, ఇదిగో భూదేవత కోసం వచ్చినవే. ధర భయంకరుడ, చీల్చివేయువాడ, నరసింహావతారం వచ్చింది. సుందర వామనావతారం వచ్చింది. దానికి వేదంలో ఉంచే ఆధారాలు ఉన్నాయి. నసుందర పరశురామావతారం వచ్చింది. వనసుందర రామావతారం వచ్చింది. భువన సుందర కృష్ణావతారం వచ్చింది. ఇది మా ప్రయత్నం కాదండి, ప్రేరణ మరంగండి శ్రీరంగాచార్య స్వామి వారి దగ్గర నుంచి. అది విశేషం. అలాంటివి చూడమంటాడు ఇక్కడ. విజ్ఞాయతే హి యై వేదా సధర్మ సక్రియ. వేదం గుడ్డిగా చెప్పమంటే తెలుసుకోండి. దాంట్లో ధర్మములు చెప్పబడ్డాయి, ఆచరణ ఎలా ఉందో క్రియలు కూడా చెప్పబడ్డాయి, ఫలితాలు కూడా చెప్పారు. అక్కడ ఉన్నాయి. అక్కడ ఇప్పుడంతా పులోమని పోతున్నారు. మొన్న ఎవళ్ళు అడిగారు, ఏమండి అలాని గంగలో స్నానం కాకపోతే పుణ్యశ్రీలోకం పోతుందట కదా, మేము పుణ్యశ్రీలోకి పోం కదా, మా పుణ్యశ్రీలో చెడిపోతా అంట కదా. ఎవరు చెప్పారమ్మా అది? ఓ ప్రముఖుడు చెప్పారట. ప్రయాగలో స్నానం చేయకపోతే మీ మంగళసూత్రం తెగిపోతుంది అన్నట్టు. అమ్మ, స్నానాల్లో రకాలు అధర్వణ వేదం చెప్పింది, విష్ణు ధర్మోత్తరం చెప్పింది. బాబు, సముద్ర స్నానం చెయ్యి, కుదరకపోతే నదీ స్నానం చెయ్యి, కుదరకపోతే ప్రవాహములు ఉంటాయి కాలువలు, అక్కడ చెయ్యి, లేకపోతే తటాకములు ఉంటాయి, అక్కడ చెయ్యి. నిలవనీరు అంతా చెప్పి బహిర్జలే అంటే ఊరి చివర ఉండే నీళ్ళు అన్నాడు అని చెప్పి కూపములు. దాంట్లో ఇన్ని లేనట్టయితే ఇంట్లో తెచ్చుకున్న నీళ్ళల్లో 7 గింజలు, ఏమిటవి, ఆవగింజలు వేస్తే సర్షప స్నానం అంటారు. ఇది కార్తీక పురాణంలోనూ ఉంది. విష్ణు ధర్మోత్తరంలో పుష్కరుడు పరశురాముడి చెప్పిన ఇవి ఎవడు చదవడు చెప్పడు, కర్మ. దానికోసం పోయారు. అలాగే గోదావరి వృక్షాల్లో కూడా మహానుభావుడు పలానా క్షేత్రంలో కదా, నేను చెప్తున్నా అనిపించుకోకండి, అక్కడికి వెళ్ళి చేస్తే బొందితో కైలాసం. 10,000 మంది వెళ్ళారు. అక్కడ 20 మంది చచ్చిపోతే చంద్రబాబు నాయుడు గారి మీద తిట్టిపోసారు జనాలంతా. వెళ్ళమని చెప్పింది ఎవడండి? నా మాట వింటున్నా చెప్పచ్చా? అది అలా ఉండొచ్చా? మన వాళ్ళు అంతే తిరుపతి పెడుతుంటారు శనివారాలు, కెమెరాలో మొహం పెట్టి టీవీలోను. ఏమిటి ఫెసిలిటీస్ ఏం లేవండి. మరి అదే రోజు కొన్ని వేల మంది వస్తారే, అది నీకు ఆలోచన లేదా? అంటే మిగిలిన వెళ్ళకూడదని ఉంది ఎక్కడెక్కడైనాను. శనివారం ఆదివారం అయినా స్వామికి ఇష్టం, శుక్రవారం కదా. మరి అన్నమయ్య కీర్తన ఏమిటండి? కంటి శుక్రవారం గడియలేడింటే దానికి అర్థం ఏమిటి?
శుక్రవారం స్వామికి ఎందుకు ప్రీతి అధర్వవేదంలో ఉంది. వినిపించుకో మనం. అంచేత వేదా ధర్మా సక్రియా ఫలా. మరి చదువుతాడు శివానందలహరి, దాంట్లో భక్త కన్నప్ప చేసిన పనులు చూపించాడు కదా, దాంట్లో భక్తి మీకు కనిపించలేదా? శంకరాచార్యులు చెప్తే ఒప్పుకుంటారు, కానీ వినిపించకూడదు అని అర్థం ఏమిటన్నది దురదృష్టం. సధర్మా నిఖిల వేదా ప్రవక్తేభ్యో వినిశ్రుతా. నీ ప్రవక్త అన్నవాడెవడైనా ఉంటే, చెప్పేవాడుంటే దృష్టి అక్కడ పెట్టాలి. అలాగే ఒక చిన్న ప్రశ్న ఒక అమ్మాయి అడుగుతుంది, తాతగారండి వాల్మీకి గారు స్నానానికి లేటుగా వెళ్ళాడండి, నాలుగు రోజు ఎంతసేపు మాట్లాడదా, అప్పుడు స్నానానికి వెళ్ళి అంటారు ఏంటండి? మరి ఏ ప్రవక్త అయినా చెప్పాడండి ఉపన్యాసకుడు దీని మీద? ఆలోచించండి ఒక్కసారి. అక్కడికి వెళ్ళినవాడు స్నానం చేయక ఎందుకు తిరిగాడండి? ఆ బోయేవాడు ఎప్పుడూ కనిపిస్తాడు కదా, ఆయనకి కనిపించేవాడే కదా, మరి వాడు శాపం ఎందుకు పెట్టాడండి? వాడు వేటాడుకున్నాడు. దీని వ్యాఖ్యానాలు ఎవరైనా వెతికారా? వావిలికొలను సుబ్బారావు గారి దాంట్లో ఉన్నాయి వీటి అన్ని వివరాలు. ఇవి అడగం మనం, నువ్వు చెప్పుకుంటూ పోవడం. అక్కడి నుంచి రామాయణం నేనే చెప్తాను, నన్ను మించిన వాడు లేడు. కర్మ. ద్వితీయం పుత్రం ఇంద్రజితం అని ఉంది సుందరకాండలో. రెండో కొడుకు ఇంద్రజిత్తుని పంపించాడన్నాడు. అయితే ముందొచ్చిన అక్షకుమారుడు ఎన్నో కొడుకు అండి? పెద్దాడా చిన్నాడా? చిన్నవాడు. మరి పెద్ద కొడుకు ఎవరవుతారండి? సో ఎక్కడ రామాయణంలో ఉందా? ఉందండి, యుద్ధకాండలో ఉంది. మనకెక్కడ టైం చూసుకోవడానికి? ఇది ఈ కర్మ. అందుకని అంటాడు, వేదము ఉన్న దాంట్లో ధర్మము ఫలం అన్నీ చూసుకోండి మీరు. శుక్రాచార్యులు వారు చెప్పారు, నాహంకారీచ ధర్మాంధ. నువ్వు అహంకారం పనికిరాదు, ధర్మం తప్పకు. దీనికే ఓ ఉదాహరణ ఉంది. అది కూడా మనకి ఒక 25 ఏళ్ళుగా ప్రచారం అయిపోయింది. రావణాసుడు పరమభక్తుట్ట, అమ్మవారికి భక్తుట్ట. అందుకనే పొద్దున్నే లేచి సీతమ్మని దర్శనానికి వచ్చినప్పుడు సీతని సీతనాథోళ్ళెట్ట లలితా త్రిపుర సుందరి వలె చూడ్డానికి వచ్చేట పాపం. ఒప్పుకుందామండి. కానీ వాడు వాగిన వాగుడు ఏంటండి? ఎంత ప్రేమ కలిగిన కొడుకైనా తల్లి ముందు అలాంటి చెత్త వాగుడు వాగచ్చా? మయ్యి లలనే హాయిగా తిరుగుదాం అలా క్షేత్రాల్లోనూ ఉద్యానవనాల్లోనూ, అక్కడ నీకోసం అవి పట్టుకొస్తా ఇవ్వటి అంటే అమ్మవారిని అలా పూజిస్తారండి? పడుకుతారా? ఎందుకు వచ్చింది గొడవ? అయోధ్యాకాండలో శ్లోకం ఉందండి. ఎలా ఉన్నారా, అడవికి వెళ్ళారు కదా అంటే సీతాదేవిని వర్ణిస్తూ బాలేవ రమతే అన్నాడు సుమంత్రుడు. అక్కడ పట్టుకున్నారు వీళ్ళు. అంచేత బాలాత్రిపుర సుందరి రూపమే సీతమ్మ, రాముడే శివుడు. మరి యుద్ధకాండలో సాక్షాత్తుగా పరమశివుడు, ఇంద్రుడు, బ్రహ్మ వచ్చి భవాన్ విష్ణువు, ఆవిడ లక్ష్మీదేవి. ఈ శ్లోకాలకి ఏమర్థం చెప్తారు ఈ పెద్దలు? బాలేవ రమతేట. బాలా శబ్దానికి అర్థం ఏమిటి? గ్రహణ ధారణ పటుహు బాల, మగపిల్లాడికి. బాలా శబ్దానికి అర్థం ఒక్కసారి స్కాంద పురాణమే తిరిగేయండి, దాంట్లో నిర్వచనం చెప్పారు, అధర్వణ వేదంలో చెప్పారు. అవి మనకి అక్కల్లా, నోటికేదొస్తే చెప్తాం, అదే శాస్త్రం అంటాం. నిజమే, మహాభక్తుడేనండి. చెయ్యకూడని తప్పు చేస్తే మనంత భక్తుడికి ఎందుకు నరకం వచ్చిందండి? అది చెప్పరా మీరు? వాళ్ళను చెప్పరు. ఏం కర్మ అయ్యా? ఉపన్యాసకులు అన్నవాళ్ళు పాక్షికమైన బుద్ధితో చెప్పొద్దు దయచేసి. విషయాన్ని విషయంలా చెప్పండి, అందించండి. అలాగే రామేశ్వరం ఉన్నారు కదా, మరి దానికి సాక్షాత్తు రాముడే స్థాపించాడని వాల్మీకి రామాయణం మర్చిపోయాడు ఆయన. వాల్మీకి రామాయణంలో ఉందా? ఉందక్కడ శ్లోకం, అత్ర పూర్వం మహాదేవ అని ఉందక్కడ. సీతాదేవితో తిరిగి వచ్చేప్పుడు ఇక్కడే మహాదేవుడిని అనుకరణించాడు. ఎవరా మహాదేవుడు? మహాదేవ శబ్దం ఎవరికి ఉంది? రుద్ర శబ్దం ఎవరికి ఉంది? పరమశివుడు ఎవరికైనా? రుద్ర శబ్దం అన్నది సాక్షాత్తుగా వాయుదేవునికి ఉంది. మహాదేవ శబ్దం అక్కడ ఉంది. అక్కడ మన చదవం ఋగ్వేదం చదువుకోండి, దీంట్లో ఉన్నాయి అక్కడ. అంచేత ఇలాంటివి ఉంటాయి. మరి మీరంతా కాళహస్తి శ్రీశైలం పెడతారు కండి. అక్కడ శ్రీశైలంలో కాబోలు శ్రీశైలం కాళహస్తి, అక్కడ వినాయకుడి సన్నిధి ఉంది కదా, దానిపైట గోడ మీద నరమృగము అని ఉంటుంది. అక్కడ హారతి ఇస్తారు. సింహం తలకాయలా ఉంటుంది, అలాగే గాడిద శరీరం ఉంటుంది, పెద్ద తోక ఉంటుంది. విచిత్రమైన జంతువు అది. ఆ జంతువు పేరేమిటి? జైమినీ భారతంలో ఉంది.
అలాగే మహాభారతంలో అశ్వమేధ పర్వంలో ఉంది ఈ గాథ. అది రామేశ్వరమ ఇంకో పేరు ఈ పేరులో మారిందా ఉంది దాంట్లో. మన ఓపికలు లేవు. నమస్కారం పెట్టండి అక్కడ. అంచేత ఇలాంటివన్నీ కూడా తోచిన అర్థాలు చెప్పుకుంటూ అందరికంటే గొప్పగా గోవిందరాజే ఉన్నది, కథకం ఉన్నది. అలాగే దానికి అనువాదం చేశారు వావిలగొల్లు సుబ్బారావు గారు. ఎక్కడా మొహమాట పడలేదు. ఆఖరికి ఒక చోట మంత్రపుష్పం చెప్తూ సబ్రహ్మ సశివ సహరిశ్చేంద్ర అని చదువుతాం మనమంతా. సహరిహి పదం ఉన్నది లేదక్కడ. దాన్ని వావిలగొల్లు వారు ముచ్చటగా చివాట్లు పెట్టారు. దీన్ని తెలుగువారి అపపాఠమందురు, ఆంధ్రుల అపపాఠమందురు. మరి నార్త్ ఇండియాలో సబ్రహ్మ సశివసేంద్రనే చదువుతారు, కర్ణాటకలో అదే చదువుతారు, శ్రీశైలం కాళేశ్వరం చోట అది చదువుతారు, తమిళనాడులో చదువుతారు. తెలుగు వాళ్ళకి సహరిహి దాంట్లో చేరుస్తారు పాపం. ఇలాంటి చాలా ఉన్నాయండి. నేను వైష్ణవుని కానీ చెప్పడం కాదు, శివ సాంప్రదాయం నేనే ఎక్కువగా చదువుకున్నా. కాలభైరవ దేవాలయం కట్టేటప్పుడు ఉపన్యాసకుడు దొరకలేదు వాళ్ళకి కాలభైరవ మాట్లాడడానికి. నా దగ్గరికి వస్తే చెప్పాను నేను, ఇది కూడా ఒక 11 ఏళ్ల కిందట. అయ్యా నేను ఉపన్యాసం చెప్పను, మీకు కాంటే మెటీరియల్ రాసిస్తా అంటే ఓ 40 పేజీల మెటీరియల్ ఇచ్చాను. ఆ స్వామీజీ స్టన్ అయ్యాట. మాకే తెలియని రహస్యాలు తింటూ చెప్పారయ్యా ఈయన ఏం చదివారని చెప్పి. ఇలాగా అంచేత ఆ మెటీరియల్ ఇంకా నా దగ్గర నుంచి జాగ్రత్తగానే ఉంది. అలాగే ఈ మధ్యన వెంకటేశ్వర స్వామిట అది బుద్ధుడి విగ్రహం అంట, మార్చేసేట పాపం. ఆయన ఉన్నాడు మా కురిగేతను. వెంకటేశ్వర స్వామి మీద మాట్లాడితే ఎన్ని రకాలండి. జుట్టు ఎందుకు ఇస్తామండి అక్కడ? అప్పుడు ఎవరో అమ్మాయిట గోపిక జుట్టు చెందుకు అందుకే స్కాంద పురాణంలోనూ పద్మపురాణంలోనూ అరుంధతి చెప్పింది జుట్టు ఎందుకు ఇవ్వాలో చెప్పింది, ఎలా ఇవ్వాలో చెప్పింది. ఉన్నాయి ఇక్కడ మంత్రాలు ఉన్నాయి, శ్లోకాలు ఉన్నాయి, కథలు ఉన్నాయి. ఇవి ఎవ్వళ్ళం చదవము. ఇది అలాంటిదే స్తుతి అర్థవాదాన్ సంత్యజ్య సారం సంహృత్య యత్నత అంటాడు అక్కడ శుక్రాచార్యుల వారు. నాయన శ్లోకాలు మంత్రాలు ఉంటాయి, దాంట్లో స్తుతులు ఉన్నాయి, చదవండి, దాంట్లో దోషం లేదు. అర్థవాదాన్ సంత్యజ్య దాంట్లో అర్థవాదం ఉంటే ఇలా చేస్తే ఇలాంటిది ఉంటుంది, అది ప్రేరణ దానికోసం అని చెప్పి. చెయ్యకపోతే నాశనం అయిపోతాం లేదు అక్కడ. అర్థవాదాలు వేరు. అలాంటి వదిలిపెట్టి చెప్పండి అయ్యా. అలాగే కవిర్ మనీషి పరిభూ స్వయంభూ. కవి అంటే మనీషి, ఉత్తమమైన జ్ఞానం కలిగిన వాడు. పరిభూ స్వయంభూ, అన్నీ తెలుసుకోగలిగిన వాడు. చెప్పుకున్నాం కదా, శతశ్లోకైన పండిత. పాండిత్యం అంటే అర్థం చెప్పాలా? ఒక ప్రాస్తావిక శ్లోకం కేశవపంతులు నరసింహశాస్త్రి గారు ఒకప్పుడు సంస్కృత పాఠంలో చెప్పిన జ్ఞాపకం. మేము 7వ తరగతిలో ఉన్నప్పుడు ఒక్కటి చూద్దాం. ఒక నువ్వు మాట్లాడుతుంటే నీ పాండిత్యం తెలవాలి తప్ప నేను చదివానని చెప్పకూడదు నువ్వు. ఓ మహానుభావుడు పండితుడు, తిండి లేదు, రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా నేను చదువుకున్నానండి, నా బలం కావాలి అని అడగలేదు ఆయన. వచ్చి ఆశీర్వచనం చేస్తూ ఓ శ్లోకం చెప్పాడు. ఆ శ్లోకం వినగానే మహారాజు లేచొచ్చి కాళ్ళ మీద పడి, బాబు మా దగ్గర అధికారిగా ఉండే విద్యాధికారిగా ఉన్నాడు అన్నాడు. ఏమిటి చెప్పాడు ఆ శ్లోకం? మహాప్రభో తత్పురుష కర్మధారయ. ఎందుకో తెలుసా? అద్విగు అద్వంద్వోహం గేహేమే నాస్తి చావ్యయీ భావ తత్పురుష కర్మధారయ ఏనాహం శ్యాం బహురీ. ఈ శ్లోకంలో మీరు మామూలు తెలుగు చదువుకున్నా కూడా 10th క్లాస్ దాకా తెలుగు చదివిన సమాసాల పేర్లు వచ్చాయి దీంట్లో చూడండి. అద్విగు అద్వంద్వ గేహేమే నాస్తి అవ్యయీ భావ తత్పురుష కర్మధారయ. అంటే ఆయన వ్యాకరణ పండితుడు, కానీ పదాలు ఎంత బాగా వాడినే. అద్విగు, నా దగ్గర 2 ఎద్దులు లేవు, 2 గోవులు అంటే ఎద్దులు లేవు. అద్విగు. అద్వంద్వ, ద్వంద్వ అంటే సాయపడేవాడు రెండోవాడు. అద్వంద్వ, నాకు తోడెవడు లేడు. గేహేమే నాస్తి చ అవ్యయీ భావ, వ్యయము కాని రోజంటూ నా దగ్గర ఏదీ లేదు. గేహేమే నాస్తి చ అవ్యయీ భావ. కాబట్టి తత్ పురుష, కాబట్టి ఓ మహారాజా కర్మధారయ, నాకేమైనా పనిపించవయ్యా. ఏనాహం శ్యాం బహువ్రీహి, ధాన్యం తెచ్చుకుంటా. అది ఇలాంటి శ్లోకాలు మీరు చదివారండి ఎక్కడైనాను? ఇలాంటిదే ఇంకోటి మహాభారతంలో తన్నుకు వస్తుంటారు కొంతమంది. ఏమిటో వ్యాసులు అడిగేస్తారు తల తిగ్గాను. ఏమిటది? అర్జునుడు వచ్చాడని చెప్పాలి. తెలుగులో చెప్పుకున్న ఆ పద్యం ఒరిజినల్ శ్లోకం సార్. నదీ జలం కేశవ నారికేతు
నగ కొయో నామ నగారి సూను, నదీ జలం, నది నీళ్లు, కేశవ విష్ణుమూర్తి, నారి స్త్రీ, కేతు జెండా. అదే అర్జునుడి జెండా ఎక్కడుందండి అక్కడ? శ్లోకంలో అక్షరాలు జాగ్రత్తగా కలపాలి. నదీజ అక్కడ కాపండి. గాంగేయ భీష్మాచార్య, లంకేశ కేశవలో వా పక్కనటువంటి కాసేపు లంకేశ, నారి ఉంది కదా వాగి చేస్తండి. లంకేశ వనారి కేతు, లంకానగరం యొక్క అధిపతి అయిన రావణాసుడు అశోకవనాన్ని నాశనం చేశాడే వాడిని జెండాగా కలిగినవాడు. ఇలాంటివి మహాభారతంలో ఒక 3000 గ్రంథి శ్లోకాలు అంటారు వీటిని. ఆ పదాలు జాగ్రత్తగా విడగొట్టుకుంటేనే అర్థమవుతుంది. నీ దిక్కుమాలిన ఇంగ్లీష్ వల్ల షండము సకృత్ షకృత్ తేడా తెలీదు, సకారానికి శకారానికి. కుంటిసా వాడితే సకృత్ అంటే ఒకే ఒక్కసారి అని అర్థం, మెలికసా చేసే సకృత్ అంటే పేడ అని అర్థం వస్తుంది. ఇలాంటిది పదాలు పలకడం రాదు, పదాలకు అర్థం తెలియదు. మేము ఉపన్యాసకులం, మేము ఏది మాట్లాడితే మాట్లాడతాం, మా ఇష్టం. ఇంత చదివారండి. ఇదంతా రాత్రికి రాత్రి కాదండి. చిన్నప్పుడు 3వ తరగతి మొదలు పెడితే ఎస్ఎల్సి దాకా తెలుగులో ఇలాంటి పాఠాలే చెప్పేవారు. అలా ఎంతమంది చదువుకున్నారు? చదువుకున్న వాళ్ళు ఒకటి గుర్తుందా ఏమన్నాను? లేదు. ఒంటి మీదకి 35-40 ఏళ్ళు వచ్చేదాకా ఉద్యోగాలు చేసుకుంటూ కట్టబడి అంతా చేసి అప్పుడు మంచి సంతోషమేనండి. కానీ అహంకారం పనికిరాదు, అది గుర్తుపెట్టుకోండి. అలాగే ఓ చోట కవిత్వంలోనూ ఇట్లని తల్లిని పెండ్లాడి అని ఉంది. అక్కడ చచ్చాడు వాడు. అప్పుడు చెప్పారు మా మాస్టారు, లేదురా ఇట్లు అని తల్లిని పెండ్లాడి. ఆ రెడ్డిరాజు గారు అయినా ఆ రెడ్డిరాజు గారి భార్య పేరు అనితల్లి. అది వచనంలోకి వచ్చేసరికి ఇట్లని తల్లిని పెండ్లాడని రాశాడు వాడు కంపోజింగ్లో. ఇట్లు అనితల్లిని పెండ్లాడి. ఏదో నెల్లూరు రాజులో ఎవరిదో కవిత్వం ఇది, దాని తాలూకుది. ఇంకో మావాడు కవిత్వం రాస్తూ నా పిత తండ్రి అని రాశాడు. పిత అంటేనే తండ్రి కదరా? కాదు, నా తండ్రి సామాన్యుడు మంగలివాడు, నా పిత అంటే అలా పనిగట్టు రాస్తారు వాళ్ళు. ఏం చేస్తాం దాన్ని? అలాగే మాధవపెద్ది బుద్ధిసుందరరామ శాస్త్రి గారు ఒక చోట హనుమంతుడు నన్ను ఇంగ్లీష్లో తిట్టాడన్నారు. ఏం తిట్టాట? గో కంబరుడని అన్నారు ఆయన. ఎవరికి అర్థం కాలే. గో కమ్ బర్డ్, పోరాపక్షి అన్నట్టు. అంటే ఇలా సరదాగా రాయండి. తప్పు పద్ధతి లోపల చెప్పి జనాల ప్రాణాలు తీయకండి. అందుకని ఇవన్నీ కూడా చూడండి. వీటికి మూలాలు తెలిసి ఎంతమంది ఉపన్యాసాలు చెప్తున్నారు. అంచేతనే పాండిత్యం అన్నమాట జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక ఇప్పుడు అసలు విషయంలోకి వస్తున్నాను. రాముడు మాంసం తిన్నాడా లేదా దాని మీద ఒక 27 శ్లోకాల దాకా మీకు ఆధారం చెప్తూ, ముందుగా రాముడి మాట ఏమిటో తెలిసిన? రామో దిర్నాభిభాషతే. రాముడు ఒక మాట ఇచ్చానంటే వెనక్కి తిరగడు, రెండో మాట మాట్లాడు. అరణ్యవాసానికి వెళుతూ నేను శాకాహారినై ఉంటాను అన్నాడు ఆయన, వెను తిరగడు. రెండోది, లక్ష్మణస్వామి బాణప్రయోగం చేస్తూ రాముడి మీద ఉట్టుపెట్టాడు. ధర్మాత్మ సత్యసంధశ్చ, సత్యము తప్పని వాడైతే. ఈ శ్లోకానికి చాలా వ్యాఖ్యానం ఉంది. రైట్ ఆనరబుల్ శ్రీనివాస్ శాస్త్రి గారిని చాలా అందంగా చెప్పాడు దీన్ని కూడా ఆయన ఇంగ్లీష్లో. అంచే సత్యము తప్పనివాడు. సాక్షాత్తుగా వాల్మీకి బ్రహ్మదేవుడు చెప్పాడు, నతే వాక్ అనృత కాచితత్ర భవిష్యతి. నీవు చెప్పి రాసేది ఉంటూ ఏ పాత్ర ఎప్పుడు ఏది చెప్పిందో అదే ఉంటుంది తప్ప ఆ పాత్రను చెప్పే సంభాషణని నీవు కల్పించి చెప్పాల్సిన పని లేదు, ఉన్నది ఉన్నట్టుగానే చెప్తావు నువ్వు. అలాంటిది. అలాగే ఇలాంటి పదాలు కొన్ని ఉంటాయి, వాటిని చూసుకోవాలి. వాటి ఆధారంగా మనం రాముడు మాంసాహారి అవునా కాదా అన్నది జ్ఞాపకం చేసుకోవాలి. దానికి మన వాళ్ళు ఏమంటారంటే, రాముడు క్షత్రియుడు కదండి, తినచ్చు, తప్పే ఉంది. క్షత్రియుడు తిని తీరాలని నేను లేదండి. మరి శుక్రాచార్య వారు తీర్థం పుచ్చుకునేవారు, ఆయన శాపం ఎందుకు పెట్టాడండి? మరి ఇప్పటికీ కొన్ని పూజల్లో తీర్థం పుచ్చుకుంటారే. కొంతమంది జ్యోతిష్కులు ఉంటుంటారు, కొన్ని పూజలు అంటే టీవీలో కూడా చూపించాడు, బ్రాందీ ఓపెన్ చేసి ఇలా ఇలా జల్లేస్తాడు ఇంటి నిండా. పేరు చెప్పను, మహాప్రభు ఉన్నాడు, చాలా టీవీలో వచ్చాడు. ఏవైతే నిషేధములో వాటిని పనిగట్టు చూస్తున్నాం. అధర్వణ వేదంలో కూడా ఉన్నాయి. ఎంచేత అది ఏమిటి? తుష్టి పుష్టి అభిచారక,
శాంతి పుష్టి అభిచార కర్మలకి అక్కడ చెప్పాడు. అభిచార కర్మల్లో వాడకూడని పదార్థాలు, వాడే పదార్థాలు చెప్పాడు, అక్కడ ఉంది. అది ఎక్కడ పడితే అక్కడ వాడడానికి వీలు లేదు, దానికి నియమాలు ఉన్నాయి. దానికి ఇవన్నీ వదిలిపెట్టేసి రాముడు మాంసం తిన్నాడు, అది తిన్నాడు, ఇది తిన్నాడు, నువ్వు తింటే తప్పే ఉంది. కోడిగుడ్డు, కోడి ఇంకా పుట్టలేదు కదా, అంటే శాకాహారమే. ఇప్పుడంతా మష్రూమ్స్ అని తింటున్నాం. మష్రూమ్స్ ఏమిటి? పుట్టగొడుగులు. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఇంద్రుడు వృత్రాసుడిని చంపినప్పుడు వృత్రాసుడి శరీరంలో ఉన్న మాలిన్యము, అపవిత్రమైన భాగము చెట్ల లోపల కుక్క గొడుగులుగా వచ్చింది. ఇది వేదంలో ఉంది, మహాభారతంలో, విరాట పర్వం, ఉద్యోగ పర్వంలో ఉంది, భాగవతంలో ఉంది, ప్రతి చోట ఉంది. కానీ ఏది తినకూడదు అదే తిన్న మనకు అలవాటు. మష్రూమ్స్ తింటూ ఉంటాం ఆచారవంతులు కూడా. దుంప తెగిపోను. ఇలాంటివి ఎవడు చెప్పేవాళ్ళు లేడే, ప్రచారం చేయడే. ఆలోచించండి. అలాగే మనం యజ్ఞాలు చేసేటప్పుడు ఆవు పాలు కావాలి. ఆవు పాలు ఎక్కడ డైరీ ఫామ్ తెచ్చుకోకూడదు. న్యూ జెర్సీ మీను. ఆవుకి మూపురం ఉండాలి. ఆ ఎత్తు మూపురం ఉన్న ఆవు పాలు మాత్రమే తీసుకోవాలి. దూడ ఉన్నదే. ఇప్పుడు ఎన్ని దేశవాళీ ఆవులు ఉన్నాయి, ఎన్ని హైబ్రిడ్ ఆవులు అని చూసుకోండి ఒక్కసారి. యాగాలు చేసేస్తున్నారు. ఆ వాడు వచ్చి కుదిరి ప్యాంటు షర్ట్తో కూర్చుంటాడు, ఆ యాగం చేసే పెద్ద మనిషి. ఆయన భార్య ఉంటుంది, జడవే వేసేసుకోండి. ఇలాంటివి ఖండించరా మీరు? చెప్పరా? మోడర్న్ డ్రెస్ వేసి కూర్చుని యజ్ఞం చేస్తున్నాడు మా తల్లి. ఏం చెప్పాలి? చూసాము ఇలాంటి యజ్ఞాలు. ఇవి చెప్పరు మీరు. మీకు ఉపన్యాసాలు చెప్తూ ఇలాంటివి ఉంటే మీ ఇష్టం వచ్చినట్టు చెప్పడం అలవాటు. ఇప్పుడు అసలు విషయం, ఇప్పుడు దీంట్లోకి రాబోతున్నాం మనం. స్వస్తి.